నమస్తే. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం, అడవి తల్లుల సమ్మక్క సారలమ్మ కొలువుదీరిన మేడారం గడ్డపై ఒక మహాపాపం జరిగింది. అమ్మా అని పిలిస్తే పలికే తల్లుల చెంత పాలకులు చేసిన అవినీతి ఓ పసివాడి జీవితాన్ని ఛిద్రం చేసింది. జాతర కోసం ఖర్చు చేసిన 200 కోట్లు ఏమయ్యాయి? ఆ శిలలు ఎందుకు కూలుతున్నాయి? ఈ స్టోన్ స్కామ్ వెనుక ఉన్న అసలు దొంగలెవరు? ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యానికి బలైపోయిన ఆ చిన్నారి గాథ వింటే మీ గుండె చెరువవుతుంది. వివరాల్లోకి వెళ్దాం. మేడారం జాతర ముగిసి వారం తిరగక ముందే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాము అని చెప్పుకున్న రాతి కట్టడాలు పేకమేడల్లాగా కూలిపోయాయి. గత నెలలో పూజారి సిద్ధబోయిన రమేష్ తన కుమారుడు యువిన్తో కలిసి గద్దెల సమీపంలో వెడుతుండగా ఒక్కసారిగా భారీ రాతి శిలలు ఆ చిన్నారి కాళ్లపై పడ్డాయి. ఆ పసివాడి ఆర్తనాదాలు అడవి తల్లులకు వినిపించాయి. కానీ అధికారం మత్తులో ఉన్న ప్రభుత్వానికి ఎక్కడా వినిపించలేదు. ఎడమకాలు నుజ్జు నుజ్జయింది, కుడికాలు విరిగిపోయింది. వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆ చిన్నారి ఎడమ కాలిని తొలగించాల్సి వచ్చింది అన్నది చాలా బాధాకరమైన విషయం. అయితే ఆడుకోవాల్సిన వయసులో పరిగెత్తాల్సిన పాదాలు నేడు ఊతకర్రపై ఆధారపడాల్సిన దుస్థితి. దీనికి కారణం ఎవరు? ఈ పాపానికి బాధ్యులెవరు? మేడారం అభివృద్ధి పేరుతో జరిగిన 200 కోట్ల పనుల్లో భారీ స్కామ్ జరిగిందనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే ఈ కాంట్రాక్ట్ల పంపకాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. జాతర ముగిసిన వారం రోజులకే శిలలు ఈ రకంగా కూలిపోతున్నాయనంటే అక్కడ వాడిన సిమెంటు, ఇసుక నాణ్యత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ సొంత మనుషులకే కాంట్రాక్టులు కట్టబెట్టి కాసులు జేబుల్లో వేసుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. కాంట్రాక్టర్లు మంత్రుల మనుషులు కావడంతో పని నాణ్యత ప్రశ్నించడానికి అధికారులు వణికిపోతున్నారు. ప్రశ్నిస్తే బదిలీ వేటు పడుతుందన్న భయంతో మౌనంగా ఉండిపోతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మార్పు తెస్తామన్న రేవంత్ రెడ్డి సర్కార్లో సామాన్యుడి ప్రాణాలకు విలువేది అన్నది. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఒక బాలుడు అంగవైకల్యానికి గురైన ఈ విషయాన్ని ప్రభుత్వం మీడియాకు పొక్కకుండా ఎందుకు తొక్కి పెట్టాలని చూస్తోంది? ఒకవేళ తప్పే చేయకపోతే ఈ గోప్యత ఎందుకు? అడవి బిడ్డల కోసం పోరాడతాను అన్న మంత్రి సీతక్క మీ కళ్ళ ముందే ఓ అడవి బిడ్డ భవిష్యత్తు బుగ్గిపాలవుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ సామాన్యుల ప్రాణాల మీద లేదా పొంగులేటి అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది మీ ప్రభుత్వమే, అవునా కాదా? మరి ఈ ఘటనలో ఎవరిని అరెస్ట్ చేయాలో మీరే కాస్త చెబుతారా అంటూ ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఒక సామాన్య పూజారి కొడుకు కాబట్టే ఈ నిర్లక్ష్యమా? అదే ఓ మంత్రి కొడుక్కి ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఊరుకుంటారా? అసలు ఊరుకునేవారా? ఆ పసివాడిని కోల్పోయిన కాలు మళ్ళీ తిరిగిప్పిస్తారా? వస్తుందా మళ్ళీ అది? మేడారం జాతర అంటే అది కేవలం వేడుకనేది కాదు, కోట్ల మంది భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం వమ్ము చేసింది. అవినీతి సొమ్ముతో మేడలు కట్టుకోవచ్చు, కానీ ఒక పసివాడి శాపం తగిలితే ఆ పాపం ఊరికే పోదు. చూశారుగా, మేడారం సాక్షిగా జరిగిన ఈ ఘోరానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ఘటనపై వెంటనే నిష్పాక్షిక విచారణ జరపాలి. పసివాడి జీవితాన్ని నాశనం చేసిన కాంట్రాక్టర్లను, వారికి సహకరించిన అధికారులను కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం భారీ పరిహారం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.